దేవునికి స్తోత్రం. దావీదు హృదయం దేవునికి ఇష్టమైంది అంటే, అతను పాపం చేయలేదని కాదు గానీ, పాపం చేసినప్పుడు దానిని సమర్థించుకోకుండా, దేవుని ఎదుట విరిగిపోయి పశ్చాత్తాపడిన హృదయం అతనిది. దావీదు హృదయం అందంగా కనిపించే హృదయం కాదు గానీ, దేవుని ఆలోచనలతో నిండాలని కోరుకున్న హృదయం. తన చుట్టూ ఏది జరిగినా దేవునికి తెలియకుండా జరగదు అని నమ్మిన హృదయం. మంచి జరిగితే దేవుని కంటే ఎక్కువగా సంతోషించేవారు ఎవరున్నారు? తప్పు జరిగితే ప్రేమతో శిక్షించి సరిదిద్దేవారు దేవుని కంటే ఇంకెవరుంటారు? అనే విశ్వాసం కలిగిన హృదయం అతనిది. అందుకే నాతాను ప్రవక్త సభ మధ్యలో నిలబడి తన పాపాన్ని ఎత్తి చూపినప్పుడు దావీదు అహంకారంతో స్పందించలేదు. దేవుని ఎదుట విరిగిపోయాడు, నలిగిపోయాడు. కానీ బాప్తిస్మిచ్చి యోహాను హేరోదు పాపాన్ని గద్దించినప్పుడు హేరోదు తన హృదయాన్ని మార్చుకోకుండా ప్రవక్తను మౌనం చేసేసాడు. దేవునికి ఇష్టమైన హృదయం అంటే తప్పులు చేయని హృదయం కాదు గానీ, తప్పు తెలిసినప్పుడు దేవుని వైపు తిరిగే హృదయం. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడని పిలువబడ్డాడు. రోషపు హృదయాన్ని ఈనాడు చాలా వరకు పరిశుద్ధాత్మగాను, దేవునిగాను, క్రీస్తుగాను ఫీలవుతారు. నేను రాజుని కదా అని దావీదు హేరోదులాగా బిహేవ్ చేయలేదు. నేను దేవుని పనివాడిని కదా అని బాప్తిస్మిచ్చి యోహాను హేరోదు అధికారానికి తలగ్గకుండా ఏమి లేడు. మనమే దావీదుకున్న హృదయం లేక దేవుని కోసం పనివాళ్ళం అనుకుంటున్నాం. దేవుని పని, పని అని దొర్లిన చోట్లోనే దొర్లుతున్నాం గానీ, దేవుని పని ఏది అని ఆయన ఇంకా చూపని దాన్ని చూడలేకుండా అంటే ఆసక్తి లేకుండా, ఆయన ఏదో ఇస్తాడులే అని మనము ఆయన కోసం ఏదో చేయాలిగా అని అందులోనే దొర్లుతున్నాం. దేవుడు చూడాలనుకున్న ఫలితం ఇదేనా? పనివాళ్ళు దూషించుకుంటూ ఉంటే అదే దేవుని సంకల్పమా?